హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఇస్ అయితే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఓట్ పెట్టి చూడకపోతే చూసేయండి. సో ఫైనలీ నా బర్త్డే వ్లాగ్ అనమాట. ఎవ్రీ ఇయర్ బర్త్డే షాపింగ్ అని అదని ఇదని వ్లాగ్స్ పోస్ట్ చేద్దాం అనుకున్నా, బట్ ఎండెడ్ టు బి సో సింపుల్ బర్త్డే. అండ్ అక్టోబర్ గురించి చెప్పాలంటే ఇట్ డజంట్ వెంట్ వెల్ అని చెప్పొచ్చు, బికాస్ చాలా థింగ్స్ జరిగినాయి అనమాట. అండ్ ఐఎమ్ సో సాడ్ ఫర్ ఫ్యూ థింగ్స్. సో పర్సనలీ, ఫిజికలీ, ఎమోషనలీ ఐమ్ డ్రైన్ రైట్ నౌ. సో అందుకే కొన్ని రోజులు పాజ్ చేసుకున్న వీడియోస్కి కూడా. అండ్ సాడెస్ట్ బర్త్డే అని ఎందుకన్నా అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగినాయి. ఆబ్వియస్లీ 2025 కొంచెం బెటర్ అవుతుంది, వావ్ నైస్ అనుకునే లోపే మొత్తం దరిద్రం అంతా దొబ్బేసింది అనమాట వెనకలకి. సో యా, యూట్యూబ్లో కానీ నార్మల్గా కానీ చాలా ల్యాగ్ నడుస్తుంది గ్రోత్ వైజ్, పర్సనలీ అన్నిట్లో. సో కొంచెం అయితే స్ట్రెంత్ కావాలనే చెప్పాలి. సో బర్త్డే రోజు మ్యాండేటరీ థింగ్స్లో ఫస్ట్ అయితే టెంపుల్ వెళ్ళేసి వచ్చామన్నమాట. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ మై ఫ్యామిలీ, బికాస్ స్పెషల్ చేయాలి ఏదో ఒకటి అన్నట్టు చాలా పుష్ చేసారు. బట్ నేను ఆ హ్యాపీనెస్ ఆ మూడ్లో లేకునే. బట్ ఇయర్ బర్త్డే చాలా సప్పగా ఏం చెప్పాలంటే, బికాస్ నా బర్త్డేకి నేను లైక్ బర్త్డే అయిన నెక్స్ట్ డే నుంచి చాలా ఎక్సైటెడ్గా ఉంటా. బట్ ఈసారి ఎక్సైటెడ్ మొత్తం దొబ్బిందనమాట. అసలు నేను సెలబ్రేట్ చేసుకునే మూడ్లో కూడా లేరు. అండ్ ఐ వాజ్ లైక్ థింకింగ్, లాస్ట్ ఇయర్ బర్త్డే ఎంత మంచిగా చేసుకున్నా, ఇప్పుడేంది ఇట్లా అయింది అని చెప్పి. అండ్ చాలా గుడ్ థింగ్స్ కూడా జరుగుతున్నాయి. సో ఐ టెల్ లేటర్ ఆన్, బికాస్ అని ఒకటేసారి చెప్తే బాగోదు కదా. సో బర్త్డే వరకు అయితే ఐ వాజ్ ఇన్ లిటిల్లీ కన్ఫ్యూషన్ అనమాట, అసలు ఏం జరుగుతుంది ఏమవుతుంది అని చెప్పి. సో బర్త్డే తర్వాత కొంచెం అంత సెటిల్ డౌన్ అవుతుంది, విచ్ ఇస్ గ్రేట్ఫుల్. అండ్ టచ్ వుడ్ ఇప్పటి నుంచి అయినా బాగుండాలి అని అనుకుంటున్నాం, బికాస్ ఎవ్రీబడి లైక్ ఫ్యామిలీ మొత్తం కొంచెం టెన్షన్లో పడిపోయి ఉండే అనమాట, ఏంటి ఇట్లా అని చెప్పి. సో ఇంకా మేమైతే బర్త్డే రిచువల్ లంచ్కి కూడా వెళ్ళినాము. బట్ అందరం అంత సాటిస్ఫైడ్గా లేము, ఏదో చేసుకోవాలి కదా అన్నట్టు చేసుకున్నాం అనమాట. దట్స్ ఇట్. అన్డౌటెడ్లీ పెద్దోళ్ళం అవుతున్నాం కాబట్టి కొన్ని విషయాలు అయితే పర్సనల్లీ కూడా నేర్చుకోవాలి అని అనిపించింది. సో ఒక లెర్నింగ్ లెసన్ అలా తీసుకున్నాను అదంతా. అండ్ నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అన్న రిగ్రెట్ మాత్రం చాలా ఉంది నాకు, బికాజ్ నేను ఎంత వెయిట్ చేస్తానో నాకు తెలుసు కాబట్టి. సో దాట్ వాజ్ లిటిల్ సాడెస్ట్ థింగ్, బట్ దట్స్ ఓకే. సో ఆబ్వియస్లీ ఎవ్రీబడి లైక్ సాయి కూడా ఈసారి రాలేకపోయింది, అండ్ అది వచ్చినా కూడా ఐ డోంట్ నో హౌ కుడ్ ఐ బీ విత్ హర్. సో అందుకే ఇంకా తను కూడా రాలేదనమాట. అండ్ షీ ఈస్ లిటిల్ బిజీ ఇన్ హర్ ఓన్ థింగ్. సో ఇంకా నేను కూడా ఫోర్స్ చేయాలనుకోలేదు. అండ్ నేనే పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నా. సో మ్యామ్ నాట్ ఇన్ అ స్టేట్ వేర్ ఐ కెడ్ కాల్ హర్ అండ్ టెల్ హర్ బర్త్డేకి వస్తున్నావా లేదా అన్నట్టు. సో లాస్ట్ బిఫోర్ 2 years అయితే సాయి ఎప్పుడు వస్తావు అన్నట్టు ఉండే అనమాట. సో ఈసారి అది నా కోసం కేక్ కూడా సెండ్ చేసింది. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ హూ ఆల్ విష్డ్ ఫర్ మీ, బికాజ్ నేను అసలు బర్త్డే విషెస్కి రిప్లై ఇవ్వద్దు అనుకున్నా. బట్ మీ అందరు మెసేజ్ చూసి అరే వీళ్ళందరూ ఏం చేసిరు, దే ఆర్ పుట్టింగ్ ఎఫర్ట్స్ ఫర్ మీ అన్నట్టు రిప్లై ఇచ్చిన అనమాట, బికాజ్ ఐమ్ డెడ్ సాడ్ ఆ రోజు. సో ఇంకా నేను ఎట్లా ఏడ్చినా అంటే హాఫ్ ఆఫ్ ద టైమ్ ఐ వాజ్ లిటరలీ క్రైయింగ్, నా ఫేస్ అంతా స్పోల్ అయిపోయింది. సో ఐ నో వాట్ ఐ వాజ్ థింకింగ్ ఎట్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్. బట్ ఇప్పటికీ కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి అట్లా. బట్ స్టిల్ ఐఎమ్ మూవింగ్ ఫార్వర్డ్, ఏదైతే అదైంది, ఐఎమ్ స్టిల్ అలైవ్ టు డూ సంథింగ్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో యా, ఇక్కడైతే సాయి పంపించిన కేక్ అండ్ ఆల్సో బౌల్ వద్దు అన్నా కూడా కేక్ తీసుకొని వచ్చినారనమాట. సో ఆ 2 కేక్స్ కట్ చేస్తున్నాయి. అండ్ దట్ ఈస్ ద ఓన్లీ సెలబ్రేషన్ ఐ హ్యాడ్. సో నార్మల్గా టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము, డిన్నర్ చేసాము. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నామన్నమాట, బికాజ్ కొంచెం షిఫ్టింగ్ ప్రాసెస్ అంతా నడుస్తుంది. నేను మిడిల్లో అంతా ఏం షూట్ చేయలేదు. సో మీరు షార్ట్స్ చూసే తెలిసి ఉంటుంది, వీ హ్యావ్ షిఫ్టెడ్ టు అ న్యూ హౌస్. సో దాని గురించి వ్లాగ్స్ నేను అంత డీటెయిల్గా ఏం షూట్ చేయలేదు, బికాజ్ వీ వర్ ఆల్సో ఇన్ రష్. సో యా, అట్లా నా ఇయర్ బర్త్డే అయితే చాలా సింపుల్గా ఎట్ సాడ్గా జరిగిందనే చెప్పొచ్చు, బికాజ్ నేను వెయిట్ చేసిన దానికి. బట్ మా ఫ్యామిలీ అందరూ చాలా ఎఫర్ట్స్ పెట్టారు అనమాట, ఇది కొంచెం అయినా హ్యాపీగా ఉండాలి, ఎందుకు ఇట్లా వేస్తుంది అన్నట్టు. సో బట్ లోపల నుంచి ఉన్నదాన్ని ఎవరు మార్చలేరు అన్నట్టు. సో అట్లా. సో ఇంకా అట్లా నా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ అందరికీ బాగుండాలి అండ్ చాలా పాజిటివ్గా ఉండాలి అని అనుకుంటున్నా. మనకు ప్రజెంట్ ఉన్న యూట్యూబ్ వ్యూషిప్కి ఈ వ్లాగ్ ఎవరు చూస్తారో నాకు అదంతా తెలీదు. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు పోస్ట్ దిస్
అండ్ ఇదంతా నా హార్ట్ ఫెల్ట్ మూమెంట్స్ అనమాట. సో ఇంకా నేను సెటిల్ డౌన్ అయిన తర్వాతనే ఎంత ఫీల్ అవుతున్నా. సో ఆ సిచ్యువేషన్లో ఊహించుకొని ఐ వాస్ లైక్ బర్స్టెడ్ అవుట్. సో యా, థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ విషింగ్ మీ అండ్ ఆల్సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ మై లైఫ్. సో యా, ఇయర్ నా బర్త్డే అయితే ఇలా జరిగిందనమాట. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ అంతా బాగుండాలి అని అనుకుంటున్నా. సో దిస్ ఇస్ ఫర్ యూ సాయి, నా కోసం కేక్ పంపించినందుకు. అండ్ యా, నా బ్లాగ్ ఇక్కడ వరకు చూసుంటే థ్యాంక్ యూ సో మచ్. మీట్ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు బాయ్ గైస్. మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. బాయ్.